20 నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 20 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? చాలా సూపర్గా ఉందండి. ఇప్పుడు పాకిరేపేట కాన్ఫరెన్స్ ఉన్నది, హోమ్ మినిస్టర్ అనిత గారి అవును. మాకు అన్ని విధాలా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రూట్సే కానివ్వండి మొత్తం అంతా గాడిలో పెట్టి సిస్టమ్ బాగుంది. సో గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే మీ ఉద్దేశంలో? గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అసలు పోల్చడానికి కూడా అవకాశం లేదండి. ఎందుకంటే వాళ్ళ నిర్ణయాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోలేదు, అందువల్ల వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సో సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. సూపర్ 6 100% హిట్ అయిందండి. అన్నమాట ప్రకారంగా చాలా వరకు ఆయన ప్రయత్నం చేస్తారు. సూపర్ 6 కాదు, ఈ ప్రభుత్వం కూడా ఫెయిల్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం? సమస్య లేదు, జగన్మోహన్ రెడ్డికి బుర్రపాడైపోయి ఉండొచ్చు. ఒకసారి ప్రజల్లోకి వచ్చి చూడమనండి, ఎవరు ప్రభుత్వం బాగుంది ఎవరు బాగోలేదు అనేది కూడా క్లియర్గా ఆయనకి అర్థం అవుతుంది. 2029లో జగన్ 2.0 భయంకరంగా, చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నాడు ఆయన. అస్సలు భయంకరంగా ఉండదండి. మన 175 అన్నట్టే ఉంటుంది ఇప్పుడు కూడా. ఓకే, అది మటుకు 100% కరెక్ట్. సో మొత్తంగా ఎలా ఉంది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన అంటే? చాలా చక్కగా ఉందండి. ఇప్పుడైతే మటుకి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, ఒక ప్లాన్గా వెళ్తున్నారు, సిస్టమేటిక్గా వెళ్తున్నారు. అలాగే మా హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మా కాన్స్టిట్యూన్సీ గురించి బ్రహ్మాండమైన పోరాటం చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు. ప్రభుత్వం బాగానే జరుగుతుంది ఇప్పుడు వరకు, దీని మీద బాగా జరుగుతుంది కాబట్టి మా పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అర్జీ ఇవ్వడానికి వచ్చారు. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా మీ ఉద్దేశంలో? ఆ ప్రభుత్వంలో వాళ్ళు చెప్పిన వాళ్ళకే అధికారులు పనిచేసేవాళ్ళు. ఓకే, ఇప్పుడు వీళ్ళు అందరూ చేస్తున్నారు. సో ఎన్నికల్లో సూపర్ 6 అన్నారు, ఆ పథకాలు అందుతున్నాయి ప్రజలకి? వాళ్ళు చెప్పిన పథకాలు, ముఖ్యమంత్రి గారు చెప్పిన పథకాలు కొన్ని అందినాయి కదా. ఓకే, కొన్ని అందినాయి. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ ప్రభుత్వం రోడ్లు బాగున్నాయి. రోడ్లు బాగున్నాయి. గతంలో ఎలా ఉన్నాయి జగన్ గారు ఉన్నప్పుడు? రోడ్ అసలు మట్టి కూడా వేసాడు ఆయన. ఓకే, ఎక్కడ? కర్నూలు ఎక్కడ? కర్నూలు ఎమ్నూరు వరకు. ఎలా ఉంది ఎమ్మెల్యే గారి పనితీరు? మీ ఎమ్మెల్యే గారిది బాగానే ఉంది. గుమ్మనూరు జయరామ్ గారు. ఎమ్మిగనూరు మీది బీవీ. అవునులే. ఇప్పుడు చెన్నకేశ్వర రెడ్డి గారు యాక్టివ్గా ఉన్నారు అక్కడ, అయిపోయింది ఆయన పని అవతల తెలియదు. సరే, ఈ ప్రభుత్వం ఏం చెప్తున్నారంటే పూర్తిగా ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడు ఇప్పుడు. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటాడు జగన్ గారు, దాని మీద మీ అభిప్రాయం? రాలేరు. ఎందుకు రాలేరు అనుకుంటున్నారు? ఎందుకు రాలేడంటే ఆయన చేసినవి నియంత్రణ పనులు చేసినాడు ఆయన. అంతే. మొత్తం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? బాగానే ఉంది. చివరికి ఒక మాట ముఖ్యమంత్రి గారి గురించి, చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. థ్యాంక్ యూ. ప్రభుత్వం బ్రహ్మాండంగా, అంత బ్రహ్మాండంగా మీకేమనిపించింది బాబాయ్? అన్ని సక్రమంగా అందుతున్నాయి. ఓకే, దానివల్ల అక్కడ ఆడవాళ్ళు కానీ మా ఫ్రీ బస్సు కానీ అందరూ బ్రహ్మాండంగా ఉంటున్నారు. మీ కుటుంబానికి ఏమన్నా ఎందయ్యా బాబాయ్? మా కుటుంబానికి మేము 3 పిల్లలు. పెన్షన్ వస్తుంది ఎవరికన్నా? ఆ పెన్షన్ పెరిగిందా? 1000 రూపాయలు పెంచారు వీళ్ళు వచ్చాక. 3000 4,000 చేశారు. 4,000 ఫ్రీ బస్సులో అన్ని చదువుకునే పిల్లలకు డబ్బులు అన్ని పరిస్థితులు. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు? రోడ్లు బ్రహ్మాండంగా. జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి రోడ్లు అంటే? ఇప్పుడు ఏం బాబు అంత మాట అనేసి? సరే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి? బ్రహ్మాండంగా అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయి. రోడ్లు కానీ ఏది అనుకూలంగా రైతుకి అనుకూలంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఏ ఊరు కావాలంటే వాళ్ళకి అన్ని పనులు చేస్తారు. కానీ ఏమీ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి. అంటాడు, ఏముంది వచ్చి మన నోటికి మాటగా. అంతే. గెలిచే అవకాశం అయితే అస్సలు లేదు. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తావు? చంద్రబాబు గారి గురించి? ఆయన ఈ వయసులో కూడా ఆయన 74 సంవత్సరాల వయసులో ఆ రకంగా తిరిగి ఇంత కష్టపడుతుందంటే చేతులు దండం పెట్టాలా. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వము బాగా చేస్తున్నది. సంక్షేమ కార్యక్రమాలు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా జనాల మీద కూటమి ప్రభుత్వం చేస్తున్నది. ధన్యవాదాలు తెలుపుతున్నాం. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? గత ప్రభుత్వము వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారితనం చెలాయిస్తూ మరి ఏ మంత్రికి కూడా అధికారం లేకుండా, ఏ డిప్యూటీ సీఎం కూడా అధికారం లేకుండా అతనొక్కడే తానై ఛేదించినాడు. ఎవరికి కూడా ఒక ట్రాన్స్ఫర్, హోమ్ మినిస్టరు ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ కూడా చేయలేని పరిస్థితి. ఈరోజు స్వచ్ఛందంగా ఎవరి శాఖలు వాళ్ళు నిర్ణయాధికారం తీసుకుంటున్నారు. సో ఎన్నికల్లో సూపర్ 6 అని చెప్పారు, ఆ పథకాలు అందుతున్నాయి ప్రజలకి ఏంటి వాస్తవం? ఎన్నికల్లో చెప్పిన వాగ్దానం మేరకు, కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసిన మేరకు అన్ని పథకాలు కూడా, బస్సు ఫ్రీ కానీ, మరి వృద్ధాప్య పింఛన్లు 2,000 నుంచి 4,000 కానీ, మరి వికలాంగులకు 6,000 కానీ, 15,000 కానీ, కిడ్నీలది సమస్య కానీ, అన్ని విధాలుగా ఆయన ఇచ్చిన పథకాలను, తల్లికి వందనం కానీ,
మరి ఈ రైతులకు 20,000 కానీ 6 పథకాలు కూడా నెరవేర్చడం జరిగింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతాం. చాలా బాగుంది, ఇబ్బంది లేదు. మీరు అనంతపురేనండి? మాది తాడిపత్రి. ఏంటి మీ ఎప్పుడు అంటే ఈ ప్రభుత్వం వచ్చాక గొడవలు కొట్లాట్లు ఎలాగ ఉన్నాయండి? ఫ్యాక్షన్ ఏరియా కాబట్టి కొంచెం ఆ పక్క వాళ్ళు చేసినప్పుడు అవన్నీ మనం ఓడ్చుకున్నాము. ఇప్పుడైతే ఏం చేయడం లేదు అట్లా అనమాట. ఓకే, కరెక్ట్గా సాగుతుంది ప్రభుత్వం అయితే. సో పథకాలు వాళ్ళు చెప్పినట్టుగా వాస్తవంగా అందుతున్నాయి పథకాలు ప్రజలకి? అందుతున్నాయి, ఏ ఇబ్బంది లేదు. సో గతంలో ఎలా ఉండేది మీ కాన్స్టిట్యున్సీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? ఎవరి దగ్గర పోయినా కూడా ఏమనాలో తెలియదు, ఏం చేయకోకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రజల దగ్గరికి పోతే జరుగుతుందని చేపించుకుంటున్నారు. ఎవరన్నా ప్రజలకు మంచి చేయాలి. ఈ ఫ్యాక్షన్ వల్ల ప్రజలే నష్టపోతారు కాబట్టి ఫ్యాక్షన్ చేయకూడదు. ఏ ఇబ్బంది లేదు, అసలు గవర్నమెంట్ గురించి ఇబ్బంది లేదు. ఉన్నారా పెద్దారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే? డాడీ గారు ఎక్కడ ఉంటారండి? ఏదో వస్తే ఊర్లో చూస్తాడు, ఏదో అది ఇది అంటే వెళ్ళిపోతాడు అంతే. కానీ పెద్దారెడ్డికి అంత ఇది లేదు. సో మీ అంటే మీ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్డు మా తాడిపత్రి అంటే నంబర్ 1 కూడా, ఏం తాడిపత్రి అంటే ఇంకా ఎక్కడ లేదు అనుకో. సో మున్సిపాలిటీ కూడా వాళ్ళ కింద ఉంది కాబట్టి జేసీ బ్రదర్స్ కింద ఇప్పుడే అది ఎప్పటికీ రోడ్ల గురించి ఇబ్బంది లేదు అసలు. అంటే ప్రజలకు వాళ్ళు చెప్పిన పథకాలు చెప్పినట్టుగా అందుతున్నాయా? ఓ పార్టీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారా? టీడీపీ పార్టీ వాళ్ళకి అట్లా ఏం లేదు, ఎక్కడ ఎవరికి జరగాలో వాళ్ళకి అందుతలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపుగా 90-95% బాగానే ఉంది. కానీ ఒక 5% ఇక్కడ వ్యక్తుల వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నాయి పార్టీకి. ఓకే, అవి కూడా సరి చేసుకుంటే 100% సక్సెస్ లేదు. సో గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే మీ ఉద్దేశంలో? అంత లోతుగా నేను ఆలోచన చూసుంటారు కదా, ప్రీవియస్ గవర్నమెంట్ చూస్తారు, ఇప్పుడున్న గవర్నమెంట్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి ఏదైనా ఇష్యూ ఉంటే వెంటనే చర్యలు తీసుకోవడానికి జరుగుతున్నాయి. సో అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మన రాష్ట్ర రాజధాని కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఊహించింది హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టాడు, ముందు చూపుతో కట్టాడు. అది గ్రాండ్ సక్సెస్. ఇవాళ ఎన్నో వేల మంది జీవనోపాధి పొందుతున్నారు. అట్లాగే ఇది కూడా అమరావతి భవిష్యత్తులో కొన్ని లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తుంది అనేది మేము కూడా. బిల్ గేట్స్ కూడా వచ్చారు మన అమరావతికి, చూసే ఉంటారు మీరు. కానీ బిల్ గేట్స్ వచ్చినా కూడా ఆయన ఏటీ తాగారు, ఈకి ఎంత ఖర్చు అయింది, ఇలాంటివి అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. ఆలోచించట్లా. సరే, లడ్డూ గురించి చర్చ నడుస్తుంది, దాని మీద ఐడియా ఉందా సార్? తిరుమల తిరుపతి లడ్డూ గురించి. సరే, చాలా బాగుంది. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నింగికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. దేనికనంటే అది వేధింపులే వేటాడడమే వాళ్ళ పని. ఇక్కడ అభివృద్ధి ఏం బాగుంది. సో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో అంటే? కూటమి ప్రభుత్వంలో బాబు గారు ముందు చూపున్న వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి. తను ఏది అనుకుంటాడో అది ఖచ్చితంగా 100% పనులు కంప్లీట్గా చేసి తను నిరూపిస్తాడు. ఎందుకనంటే నాది ఇక్కడ కాదు, అది తెలంగాణ. నేను తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడిని. ఓకే సార్, మాకు ఎంత డెవలప్ చేసిండు అనేది మాకు తెలుసు. బాబు గారు అమరావతి మొదలు పెట్టారు ఇక్కడ, మళ్ళీ మాకు ఇక్కడ మొదలు పెట్టాడు. మిగతా రాష్ట్రాలకు పోయే మొత్తం అన్నీ ఎలాంటి కంపెనీస్ కానీ ఏదైనా కానీ అండి, వారి ముందు చూపు, వారి ధోరణితోని అవన్నీ ఇక్కడ ఆంధ్రకు వస్తున్నాయి. చాలా సంతోషం. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఏది జరిగినా కూడా దానికి ఆంధ్ర బాగుండాలి, తెలుగు ప్రజలందరూ బాగుండాలి అని కోరుకుంటాం. బాగానే ఉందండి. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం నిమిషం పథకాలు ఏమన్నా అందుతున్నాయి? ఇప్పుడు అన్నీ అందుతున్నాయి, బాగానే ఉండే. పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు నాకు, దానికి అర్జీ ఇవ్వడం కోసం వచ్చారా? సరే, ఇవ్వచ్చు, సమస్య తీరుద్ది. కానీ ఏంటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా? బాగానే ఉంది. మా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాగా పనితీరు బాగుంది సార్. ఓకే, అంటే ఎన్నికల్లో వాళ్ళు పథకాలు చెప్పారు, సూపర్ 6 అని. అందుతున్నాయి పథకాలు ప్రజలకి? చాలా పథకాలు ఇప్పటికి వచ్చేసినాయి సార్. ఫ్రీ బస్సు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఈ పథకాలన్నీ అప్పుడు చాలా వదిలేసిన తల్లి కొందరం ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది సార్. అంటే ఏంటి ఆ తేడా అనేది మీరు గమనించిన తేడా ఏంటి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి? బయట ఎటువంటి ఎక్కడ కూడా అరాచకాలు లేకున్నట్ల, గలాట్లు లేకున్నట్ల పార్టీ ప్రభుత్వానికి మంచిగా పని చేస్తూ ముందుకు కొనసాగుతుంది. సో రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో? చాలా కాలం నుంచి చూస్తే 20-30 సంవత్సరాల నుంచి రోడ్లు అయినా కూడా ఇప్పుడు
రోడ్లు కూడా కొన్ని చాలా బాగా అవుతున్నాయి. పల్లెల్లో కూడా సిసి రోడ్లు ఇవన్నీ వేయడం బాగా జరుగుతుంది. మరి రెండో విడత సిసి రోడ్లు కూడా శాంక్షన్. కానీ ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు సార్, నేనే ముఖ్యమంత్రి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది మామూలే సార్, అది మామూలుగా అది చెప్పుకొని నాకు ఇంకా వేరే ఏమి లేక ఆ మార్గం లేక ఈ మార్గం మీదే మాట్లాడుతున్నారు. ఆయనకి అసలు తెలియట్లేదు, ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలుగా వస్తుంది. ఎన్నికల హామీలో ఇచ్చినవన్నీ నెరవేరుస్తూ ఒకటొకటిగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా సూపర్ 6 పథకాలు అమలు చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యింది. అందులో భాగంగా తల్లికి వందనం అయితేనేమి, అన్నదాత సుఖీభావ అయితేనేమి, అదేవిధంగా ఉచిత సిలిండర్లు, సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు, అదేవిధంగా బస్సులో మహిళలకు రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం, ఇంకా త్వరలో కొత్త పెన్షన్లు, అలాగే స్త్రీశక్తి కింద చాలా పథకాలు రాబోతున్నాయి. కాబట్టి ప్రజలంతా చాలా సంతృప్తిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం పరిపాలన పైన. అభివృద్ధి ఎలా జరుగుతుందంటే ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వం వచ్చాక? అభివృద్ధి సమపాలలో జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు పాలనా వికేంద్రీకరణ కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే వైజాగ్, అమరావతి, విజయవాడ కాకుండా అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ అయితేనేమి, కర్నూలులో సోలార్ అయితేనేమి, సోలార్ ప్రాజెక్ట్ అయితేనేమి, గుత్తి సమీపన, ఇలా అభివృద్ధి వికేంద్రీకరణ బాగా జరుగుతుంది. మా అభిప్రాయం అయితే నేను పట్టుకుంటాను బాబు, నెంబర్ 1గా ఉంది. ఓకే, ఈ గవర్నమెంట్, మన తెలుగుదేశం గవర్నమెంట్ నెంబర్ 1గా ఉంది. రైతులకైతేనేమి, ప్రతి ఒక్కరికి పింఛన్లు అయితేనేమి, ఎవరికి నెంబర్ 1గా చేస్తున్నారు. సో విలేజ్ మీరు ఏరియా అంతా కూడా చుట్టుపక్కల రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్లు నెంబర్ 1గా చేస్తున్నారు. ఇంతకుముందు గుంతలు, మోకాట్లో గుంతలు ఉండేవి, ఇప్పుడు నెంబర్ 1గా చేస్తున్నారు. సో గత ప్రభుత్వానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు చాలా మంచి చాలా మంచిది. ఈ గవర్నమెంట్ మటుకు, ఈ ప్రభుత్వం మటుకు చాలా మంచిది. 20 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది ప్రభుత్వ పరిపాలన? బాగుందండి, బాగానే ఉందండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? పనులు బాగా చేస్తున్నారు. అది ఓకే, అక్కడ రోడ్లు లేవని అవన్నీ ఏం చెప్పారు, ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఎన్నికల్లో చెప్పిన హామీలు చేస్తుందా ఈ ప్రభుత్వం? ఎక్కడి నుంచి అండి మీరు? ప్రాపరు తెనాలి. సో మీ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? ఉంటున్నారా? సో రోడ్లు అయితే మీ చుట్టుపక్కల బాగానే వేస్తున్నారా? కానీ ఏం చేయట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుందని చూస్తున్నాం కదా. అది ఓకే, జగన్ గారు మరలా గెలిచే అవకాశం ఉందా? తెలీదు. సో ఆయన అయితే పదే చెప్తున్నారు, అందుకని అడుగుతున్నాను, ఆయన అయ్యే అవకాశం ఉందా అంటే? తెలియదండి, అవుతున్నారు మరి. సో ముఖ్యమంత్రి గారి మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు మరి అది సార్. మొత్తంగా ఎలా ఉందంటే ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ ప్రభుత్వం మొత్తంగా ఎలా ఉందంటే? అదేనండి, నడుతుంది అంతే. అంతే.